హలో గాయ్స్, వెల్కమ్ టు వార్జాన్ కుకింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా సిరీస్ వాచ్ చేస్తున్నారా? ఎలా ఉంది? కామెంట్ చేయండి. సో ఏమైనా ఇంప్రూవ్ అవ్వాలా? మీకోసం ఏదైనా టాపిక్ నేను ఎంచుకొని చెయ్యాలా? ప్లీజ్ డూ కామెంట్. ఓకే, ఈరోజు నేను వైట్ సర్డెన్ ఫిష్ ఫ్రై అయితే చేస్తాను. తెలుగులో కావల చేపలు అని అంటారు నాకు తెలిసి. సో దాన్ని అంటే మన స్టైల్లో కాకుండా తుర్కీ స్టైల్లో చేయాలని అనుకున్నాను. సో లూషియస్ నుంచి నేను చేపలు తెప్పించాను. సో టూనా చేపల పులుసు మీరు చూసారు కదా ఆల్రెడీ. సో టూనా యాజ్ వెల్ యాజ్ ఇది దాంతోపాటు వైట్ సర్డెన్ ఫిష్ అయితే తెప్పించాను. అయితే చాలా రేట్ అండి. సో ఎందుకంటే రేటు కడిగి చేసి మొత్తం ఇస్తారు, ప్లస్ ప్యాకింగ్ చేసి ఇస్తారని మేబీ అందుకని అన్నా. బట్ చాలా రేటు. సో మీరు బయట ఫిష్ మార్కెట్లో తెచ్చుకోవడం మంచిది. సో ఓకే, సో గుడ్లు తీసుకున్నాను 2. బాగా దాన్ని విస్క్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో మైదాపిండి ఒక 2 స్పూన్లు, మీకు కావాల్సినంత మైదాపిండి, 2 స్పూన్లు వచ్చేసి కార్న్ ఫ్లోర్, ఇంకా సూజీ రవ్వ ఇంకా దాంట్లోకి కొంత మసాలా. నేను ఏం మసాలా వేయలేదు, జస్ట్ మిరప్పొడి వేసాను. మిరప్పొడి అంటే మసాలాలు యాక్చువల్గా తుర్కీ స్టైల్లో అయితే తినరు, అందుకే జస్ట్ మిరప్పొడి వేసాను. నేను ఏమీ మసాలా కలపలేదు దాంట్లో. సో దీని తర్వాత పక్కన పెట్టుకున్నాను. సో ఒక ప్యాన్ తీసుకొని దానికి బటర్ పూసాను, అమూల్ బటర్. ఇంకా ఆలివ్ ఆయిల్ తీసుకొని మొత్తము అంటే ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా నేను ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత ఫిష్ తీసుకొని ఒకసారి దాన్ని ఎగ్లో ముంచి, తర్వాత పిండిలో ముంచి 2 టైమ్స్ అండి. మళ్ళీ ఎగ్లో ముంచి, మళ్ళీ పిండిలో ముంచి మీరు వరుసగా ఆ ప్యాన్లో మీరు బటర్ ఆయిల్ పెట్టుకున్నారు కదా, వరుసగా మీరు దాంట్లోకి పెట్టుకోవాలన్నమాట. చూడండి పెడుతున్నా కదా అట్లాగా. సో ఒక రౌండ్ షేప్ మాదిరిగా మీరు పెట్టుకోవాలి అన్నిటినీ. సో ఈ వైట్ సర్డెన్ ఫిష్ తినడం వల్ల ఉపయోగాలు ఏంటి? సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో మంత్లీ ఒకసారి అయితే మాత్రం తప్పనిసరిగా తినాలి, ఎందుకంటే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఫీటల్ మంచిగా డెవలప్ అవ్వడానికి ఇది చాలా సహాయపడుతుంది. అలా అని చెప్పి రోజు తినకూడదు ఇది. సో అట్లీస్ట్ మంత్లీ ఒకసారి, లేకపోతే 2 వీక్స్కి ఒకసారి కంపల్సరీగా మీరు దీన్ని తినాలి. సో ఇలాగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత దాని మీద చిన్నగా కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకొని, సో దాన్ని సిమ్ మీద పెట్టుకొని గ్యాస్ పైన వండానండి. సో అది చూడండి ఎట్లా వండాలి. కింద మీకు మళ్ళా బ్లాక్ అయిపోతుంది. సో కొద్దిగా చూసుకొని మీరు బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు దాన్ని తిప్పుకోవాలి. అంటే అన్నిటినీ కూడా యాక్చువల్గా అయితే తుర్కీ స్టైల్లో అయితే ప్లేట్ పెడతారు. ప్లేట్ పెట్టి దాన్ని తిరగేస్తారు. సో నాకంత సౌకర్యం లేదు. సో అందుకని నేను ఒక్కొక్కటి తిప్పి పెట్టానన్నమాట. సో మీరు తుర్కీ స్టైల్లో అయితే అది మంచిగా ఒక పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో అంతా పెడితే సో అదే షేప్ వస్తుంది మీకు మంచిగా కూడా. ఇది చాలా బెనిఫిట్స్ దీనివల్ల. ఫ్యాటీ యాసిడ్సే కాకుండా విటమిన్ డి అనేది ఉంటుంది. సో తప్పకుండా తినండి, ట్రై చేయండి దీన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వన్.